హర్యానాలో టెర్రరిస్టుల ఫ్యాక్టరీగా తయారైన అల్ ఫలా యూనివర్సిటీకి హైదరాబాద్కు ఉన్న లింకు మరోసారి బయటపడింది. అల్ ఫలా యూనివర్సిటీ ఛాన్సలర్ జావేద్ అహ్మద్ సిద్దికీ తమ్ముడైన హామిద్ అహ్మద్ సిద్దికీని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తూ గుజరాత్తో అరెస్ట్ అయిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ విషయం కలకలం రేపగా హర్యానా యూనివర్సిటీ ఛాన్సలర్ సోదరుడు కూడా ఇక్కడే అరెస్ట్ అవ్వడం మరింత సంచలనంగా మారింది. యూనివర్సిటీ ఛాన్సలర్ను అరెస్ట్ చేయడంతో ఆయన తమ్ముడి వివరాలు కూడా హైలైట్ అయ్యాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో వెల్లువెత్తిన కొన్ని ఫిర్యాదుల కారణంగా ఆ రాష్ట్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి హామిద్ అహ్మద్ సిద్దికీని అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల పాత మోసపూరిత కేసులతో సంబంధమున్న విషయం బయటపడడంతో ఈ అరెస్టుకు దారితీసింది. 4 పోలీస్ అధికారుల స్పెషల్ టీం హైదరాబాద్కు వచ్చి హామిద్ని అరెస్ట్ చేసి ఎంపీలోని మహోకు తరలించారు. 25 ఏళ్ల క్రితమే ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్కు వచ్చి షేర్ మార్కెట్ బిజినెస్ ఓపెన్ చేశాడు. మహోవాసులతో ఎలాంటి సంబంధాలు లేకుండా జీవిస్తున్నాడు. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్లో మోసం బయటపడిన తర్వాత హామిద్ తన కుటుంబంతో దాదాపుగా అదృశ్యమయ్యాడు. 2000లో ఫైనాన్షియల్ చీటింగ్ కేసులతో పాటు 1988 నుండి 89లో పలు మర్డర్ కేసుల్లోనూ ఇతడు నిందితుడిగా ఉన్నాడని ఎంపీ పోలీసులు చెబుతున్నారు. షేర్ మార్కెట్ ఫర్మ్ స్థాపించి ప్రజల నుంచి పెట్టుబడులు పెట్టించి వారికి 20% లాభాలు ఇస్తానని నమ్మించి అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ప్రజల నుంచి కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈలోగా ఢిల్లీ ఘటన జరగడంతో గాలింపులు ముమ్మరం చేశారు. ఆయన ప్రజలకు ఎగ్గొట్టిన సొమ్ము కోట్లల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ న్యూస్ రాసేటప్పటికీ 40 లక్షల రూపాయలు ఎగ్గొట్టినట్లు బాధితులు ఫిర్యాదులు చేశారు. బాధితులు ఇంకా ముందుకొస్తే అది ఎన్ని కోట్లకు దారితీస్తుందో చూడాలి. ఇక అల్ ఫలా యూనివర్సిటీ ఛాన్సలర్ కుటుంబం చాలా పెద్దది కావడం గమనించాలి. ఈ అన్నదమ్ముల తండ్రికి 3 భార్యలు. ఇలా 3 భార్యలకు కలిగిన సంతానం మొత్తం 17 మంది సోదరులుగా పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక హామిద్ మీదనే ఫోర్జరీ, చీటింగ్, అక్రమ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఆరోపణలుంటే మరి మిగతా వారి సమాచారం ఎలా ఉందని మరిన్ని తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.